మీర్జాపురంలోని సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. దాంతో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజులు సంరక్షణలో ఉండేవారు. కానీ సకల సౌకర్యాలు అనుభవించాను. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ బాధపడుతూ అనుకునేది గుర్రం. అందువలన ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలి అనుకుంటూ ఉండేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి అందిన వస్తువులన్నిటినీ మూటకట్టుకున్నాడు. జరుగుతుందంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో గుర్రం, అయ్యా, అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి అని బతిమిలాడింది. గుర్రం దానికి, దొంగని, నీ కట్లు విప్పితే నాకేంటి లాభమో అని గుర్రాన్ని అడిగాడు దొంగ అన్నాడు. అప్పుడు గుర్రం ఏం ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు తోడుగా సేవ చేస్తాను అని ప్రాధేయపడింది. ఆ మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాల. కానీ నేను దొంగతనం చేశాను అని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా నాకు ప్రమాదమే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దొంగ. ఇందులో ఉన్న నీతి ఏంటంటే, దొంగకున్న జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది అని గుర్రం మౌనంగా విచారిస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పని మొత్తం చేసుకుంటూ కృతజ్ఞతతో మెలగసాగింది. చూసారా, ఒక్క నిమిషం ఆలోచించకుండా దొంగ చెప్పిన మాటకి ఎంత కట్టుబడిందో.